దాదాపు 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్, ఇంకెవరిది కాదు. అంటే తెలియాలా ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు ఈయన ఇప్పించాడు అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. మేము చంద్రబాబు నాయుడు కాదు నాకు పలానా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట చంద్రబాబు నాకేం పని అలా అనదు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం అయిపోయింది. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,95,000, అంటే దాదాపు 4.5 కోటి పైనే. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి మన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తుంటారమ్మా, మీ అందరూ కూడా నేను పోయినసారి కూడా చాలా మంది ఇచ్చాను, దాదాపు ఒక 7-8 కోట్లు ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్. ఎలక్షన్ పోతే మర్చిపోయారు వాళ్ళు కూడా నాకు మాట్లాడతారు. అది కాదు కదా పద్ధతి. సరే మమ్మల్ని ఓడించారు భారీగా, అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ గెలిపించుకున్నారు, ఏదో ఒక పని జరిగిందా మీ గ్రామాలని? అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పని జరిగిన పని తప్ప గత 5 సంవత్సరాల్లో కట్టడి మట్టిన మీ ఊళ్ళో వేసారా? అది ఆలోచించాలి. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చిక్కని ఇచ్చారా ఈ కాన్స్టిట్యూన్సీ ఒక్కడికన్నా? అట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉండేది, మన కుటుంబం చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్. అది కూడా గత 5 సంవత్సరాల్లో ఎత్తేసిన పరిస్థితి ఒకసారి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తుంది. మేమేదో గాలి ఆ గాలికి ఈ గాలికి పోయేది కాదు. ఏ గాలి చూసి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఖర్చు పెట్టారు కాబట్టి, పేద కుటుంబాలు కాబట్టి మీకు అండగా ఇచ్చినటువంటి వ్యక్తిగా మీ అందరికీ ఆయన సహాయం చేస్తుంది. ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఎమ్మెల్యేని కాబట్టి నా చేతులు ఇస్తున్నాను, ఇంకో ఎమ్మెల్యేతో ఆయన చేతులు ఇస్తాడు. ఫైనల్ మనకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అదైతే ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలా, నాయకులు కూడా అది ఉండాలి. మీరు రికమెండ్ చేశారు కాదు, ఇచ్చింది చంద్రబాబు ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పకుండా నా ప్రభాకర్ తీయించాడు, నా గోవిందం తీయించాడు, నా గుంపాలను తీయించాడు అంటే కుదిరే పరిస్థితి కాదు. వాళ్ళు తీసుకొచ్చినా ఇక్కడ నుంచి మేము అన్ని పంపిస్తాం స్క్రూటీ చేసి. మీతో మాట్లాడి చిన్న చిన్న అప్లికేషన్ ఏమైనా మిస్ అయ్యంటే మీతో మాట్లాడి పంపిస్తాం. ఎందువల్లంటే దానికి సపరేట్గా ఉద్యోగస్తులు పెట్టుకున్నాం. ఇక్కడ 3-4 పని చేస్తారు కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన దానిపైన. ఎందువల్లంటే బాబు గారు స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడతారో పార్టీకి సంబంధం లేకుండా ఇవ్వమని చెప్పాడు. అందుకని మేము కూడా ఎవరై పార్టీని అడిగే పరిస్థితి లే. ఎవరైతే పేదవాడు వచ్చి హాస్పిటల్ పని ఖర్చు అయిందంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకుపోయి శాంక్షన్ చేసుకొస్తా. దీంట్లో పార్టీ రోజు మాత్రం అయితే మీకు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.